చక్కబెట్టి చుక్కబెట్టారు. ఇంకా నీకు బొట్టు పెట్టారు అనలే చంద్రజ్యోతి. ఎంత బాగా ప్రాస చూడు, ప్రాస ఎంత చక్కని ప్రాస రాసిందో. చుక్కబెట్టి చక్కబెట్టారు, బొట్టు పెట్టి చీర కట్టి పండబెట్టారు అని రాయలే. ఇంకా బోందా మీద పెట్టి నువ్వు బోందా వాళ్ళ అన్న భూమి వాళ్ళ అన్న అక్రమ కట్టడం కూల్చేయలే అని రాసుకరాలే. ఎవరో పేదిండ్లను లేకపోతే ఈయన పగదారుల ఇండ్లను కూల్చేస్తే ఆ పగదారుల ఇండ్ల మీద రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. చుక్కబెట్టి చక్కబెట్టారు. ఇక మొత్తం చక్క చేసుకొస్తాడు. హైదరాబాద్లో చెరువులు, చెర వెనుక అధికారుల లీలలు, టీపీఓ అభ్యంతరాన్ని తొక్కిపెట్టి అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అనుమతి, ప్రభుత్వ స్థలం ప్రైవేట్ అని ఒకే భూమికి 2 నివేదికలు, ఉన్నతాధికారులకు మాత్రం ప్రైవేట్ అని పంపిన ఏడి, వేరే దగ్గరి సర్వే నెంబర్ చెరువుకు వేసిన తహసీల్దార్, క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే ఆమోదించిన ఏపీఓ, భవనాలకు అడ్డగోలుగా ఓకే చెప్పిన సూపరింటెండెంట్, 6 అధికారులపై క్రిమినల్ కేసులు, హైడ్రా సిఫారస్, శాఖపర చర్యలకు నివేదన, ఉద్యోగులపైన నజర్. కాదు గంత లొల్లి జరుగుతుంది కదా తిరుపతి రెడ్డి ఇల్లు ఆ ఎఫ్టీపీలో ఉన్నదని. అదేవిధంగా వేరే వేరే వార్తలు అన్నీ ఉన్నాయి కదా. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్న ఒక వార్త ఉన్నది కదా, అవి రాయకుండా గిది రాసుకొచ్చినవి ఎందుకు దుర్మార్గ చంద్రజ్యోతి? అసలు వార్తలు ప్రజల పక్షాన రాయబుద్ధి అయితే లేదు కదా. చిన్న చిన్నగా రాసుకొస్తాడు, సైడ్కు రాసుకొస్తాడు వార్తలు. ఎంత ఎంత సున్నితంగా రాసిండు చూడు. ఇక్కడేమో చెప్పుతోటికి వచ్చినట్టు చేసింది సుప్రీంకోర్టు, తిట్టింది సుప్రీంకోర్టు, రేవంత్ రెడ్డికి హెచ్చరిక ఇచ్చింది, నీ ఓటుకు నోటు కేసును ఇంకో రాష్ట్రానికి మార్తామని హెచ్చరించింది. కానీ ఇక్కడ ఎంత తెలివిగా స్మూత్గా రాసుకొచ్చిండు. రేవంత్ వ్యాఖ్యలు సరిగావు, రేవంత్ బుజ్జి సరికావు నానా మానుకో అని మెల్లగా చెప్పినట్టు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. పైన హెడ్డింగ్ ఏమో ఏం తిట్టక కొట్టక స్మూత్గా రాసుకొచ్చిండు, కింద చిన్నగా రాసుకొచ్చిండు. చంద్రజ్యోతి ఈ పేపర్ ఎందుకు చంద్రజ్యోతి? వేస్ట్ కదా చంద్రజ్యోతి ఈ పేపరు. ఈ వృధా పేపర్ పెట్టుకుంటే కదా చంద్రజ్యోతి. కాబట్టి వృధా ఇదంతా.